నీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నీడ్స్ సంస్థ మరియు ఉప్పలపాడు హైస్కూల్ సిబ్బంది. పిల్లలను ఎదగనిద్దాం, చదవనిద్దాం, బాల్య వివాహాలను నిర్మూలిద్దాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలో గవర్నమెంట్ హైస్కూల్ నందు న్యూ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం మరియు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ కె ప్రేమానందం మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటాము. పిల్లలు ప్రేమగా చాచా నెహ్రూ అని పిలుచుకునే పండిట్ నెహ్రూ ఆశయాలను స్మరించుకుంటూ నేటి బాలలే రేపటి పౌరులని తెలియజేశారు. మరియు మేము గత 2 సంవత్సరాలుగా బాల్య వివాహాలపై వ్యతిరేకంగా పనిచేస్తున్న నీడ్స్ సంస్థ మాది. 2014 నోబెల్ ప్రైజ్ గ్రహీత కైలాస సత్యార్థి ప్రోగ్రాంను ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. మా ఎన్జిఓ యొక్క ముఖ్య లక్ష్యం బాల్య వివాహాలు నిర్మూలించటం, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించటం, పిల్లల అక్రమ రవాణా నిర్మూలించటం వంటి కార్యక్రమాలకు పనిచేస్తున్నాము. ప్రతి పిల్లవాడు చదువు బాటలోనే నడవాలి. పుట్టిన ఊరికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్క పిల్లవాడు ఉన్నత చదువులు చదవాలి. అగ్రరాజ్యాలతో పాటుగా పోటీపడి దేశానికి మంచి పేరు తీసుకురావాలి అని సూచించారు. ఉప్పలపాడు హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎం సుందర్రావు మాట్లాడుతూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి తల్లిదండ్రులకు పిల్లల ఎదుగుదలకు గురించి కొన్ని అంశాలు, సూచనలు తెలియజేశారు. పిల్లలు మన ప్రతిరూపాలు. మన ఆశలు పిల్లల ఆశయాలుగా మార్చొద్దు. మన కోరికలు పిల్లల భవిష్యత్తుగా తీర్చిదిద్దొద్దు. వారి ఆశయాలు, ఆశలు, కోరికలు, కొంటె పనులు అన్నింటినీ గౌరవిద్దాం. అవసరం అనుకుంటే మార్గనిర్దేశం చేద్దాం. నేటి బాలలు రేపటి పౌరులు అని కూడా, నేటి బాలలు రేపటి యువ భారతానికి ప్రగతి రథచక్రాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులు ఏ మధుకుమార్, ఎన్ నాగప్రసాద్, ఎన్ నాగేశ్వరరావు, కెవి సుబ్బారెడ్డి, బి జనార్దన్, జి సుధాకర్ రెడ్డి, సిహెచ్ కోటేశ్వరరావు, రాజ్యలక్ష్మి, కృష్ణ, రామకృష్ణాచార్యులు, సచివాలయం ఎంఎస్కే లలిత, నీడ్స్ కోఆర్డినేటర్ రవికుమార్, కమ్యూనిటీ సోషల్ వర్క్ ప్రేమ్ కుమార్, శంకర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.